బోన్ మజిల్ బూస్టర్ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఎముక పుష్టి కండ పుష్టికి బూస్టర్ అన్నమాట. ఇది ఎరువేస్తే చెట్టు ఎట్లా జమ్మని పెరుగుతుందో పిల్లలకి కండలకి ఎముకలు పెరగటానికి అలా బాగా ఉపయోగపడే మజిల్ బోన్ బూస్టర్. ఇది ఏమిటో తెలుసండి? ఇందులో స్ప్రౌటింగ్ చేసిన మినుములు. అసలు మినుములు అంటే 25% ప్రోటీన్ ఉంటుంది. మినుముల్లో ప్రోటీన్తో పాటు మన కణజాలంలో ఎనర్జీని రిలీజ్ చేసే మైటోకాండ్రియల్ యాక్టివేట్ చేసే మెకానిజం ఉంటుందన్నమాట. అందుకని అతి బలం అంటారు మినుములు. అలాంటి నల్ల మినుములు మొలకట్టిన వాటితో ఈ బూస్టర్ చేశారు. రెండవది నల్ల బియ్యం, చాలా చాలా ఫేమస్. బ్లాక్ రైస్ అనేది ఇతర రైసులన్నిటికంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి బ్లాక్ రైస్లో. బ్లాక్ రైస్ స్ప్రౌటింగ్ చేస్తే వాల్యూస్ 2-3 రెట్లు పెరిగిపోతాయి. అలాంటివి 2. మూడోది మన ఇండియాలో లభించే నాటు బాదం పప్పులు, మమ్రా బాదం పప్పులతో కాంబినేషన్తో చేసిన బూస్టర్ అన్నమాట. ఇది ఈ మూడిటి కాంబినేషన్తో చేసిన పౌడర్ అన్నమాట. దీన్ని పిల్లలకి పెద్దలకి ఎవరికైనా వాడుకోవచ్చు. పిల్లలకి అన్నప్రాసం చేశాక సీరియల్స్ పెడుతుంటారు కదా, అలాంటి వాటి బదులుగా ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చక్క పాలల్లో వేసేసి కలిపేసి పెట్టవచ్చు, నీళ్ళల్లో ఉడికించి పెట్టేసేయచ్చు. అట్లాగే ముసలివారికి కూడా మొలకలు ఇట్లాంటి మన పద్ధతిలో ఏం తినలేరనుకోండి, ఇడ్లీ దోశలు పెట్టే బదులు దీన్ని కాస్త నీళ్ళల్లో 2-3 స్పూన్లు వేసి మరిగించేసి కాస్త ఖర్జూరం పొడో తేనేసి పెట్టేశారనుకోండి, మంచి జావలాగా అయిపోతుంది అనమాట. అలా ముసలి వారికి కూడా ఎముక పుష్టికి కండ పుష్టికి మజిల్ బోన్ బూస్టర్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.